ఒక గ్లాసుడు పాలు తీసుకొని మరుగుతుండగా 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసాను. ఒకసారి 2 నిమిషాలు అలా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కస్టర్డ్ తయారైంది. కొన్ని ఖర్జూరాలు నానబెట్టాను. ఒక 25 బాదం నానబెట్టాను. కస్టర్డ్, తొక్క తీసిన బాదం, పిక్కలు తీసిన ఖర్జూరం, ఒక మామిడి పండు ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్సీ చేశానమాట. అంతేకాదు ఒక చిన్న దశరి మామిడి పండు ఉండిపోయింది. దాని రసం కూడా వేసానంటే కొంచెం జ్యూసీగా ఉండడానికి. బాదం వల్ల మళ్ళీ థిక్ అయిపోతుంది కదా. ఇదంతా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఏంటంటే అదంతా బాగా విస్క్ చేసుకోవాలి. ఈ 2 మామిడి పళ్ళు ముక్కలు కట్ చేసుకున్నాను. టెంకలు వదిలేసానులేండి. ఈ 2 మామిడి పళ్ళు ముక్కలు ఆ విస్క్ చేసిన కస్టర్డ్లో బాగా కలుపుకున్నాను. వెనిలా ఎసెన్స్ వేసానమాట. నిజానికి మ్యాంగో ఎసెన్స్ ఉంటే బాగుంటుంది, కానీ కస్టర్డ్ కూడా వెనిలా ఫ్లేవర్ కాబట్టి నా దగ్గర ఇదే ఉంది కాబట్టి వేసాను. టూటీ ఫ్రూటీ నా దగ్గర లేవు కాబట్టి కిస్మిస్తో అలా డెకరేట్ చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టాను.